హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. వీడియో స్టార్ట్ చేసే ముందుగా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి హ్యాపీ బర్త్డే. బన్నీ బర్త్డే కదా అని ఏదో నార్మల్గా ఒక క్యూట్ పోస్టర్ వదులుతాడనుకుంటే ఏకంగా బాక్సాఫీస్ని షేక్ చేసి ఇంటర్నెట్ని బద్దలకొట్టే ఒక వైల్డ్ పోస్టర్ని వదిలారు. అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబో అనగానే ఎక్స్పెక్టేషన్స్ ఆటోమేటిక్గా ఆకాశంలో ఉంటాయి. కానీ ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే అంచనాలు కాదు, ఏకంగా మైండ్ బ్లాంక్ అయిపోవడం గ్యారంటీ. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఫట్ మని ఒక లైక్ కొట్టేయండి. ముచ్చట స్టార్ట్ చేద్దాం. సినిమా టైటిల్ రాక. అసలా పోస్టర్ చూసారా? భయంకరమైన నల్లటి రోమాలు, ఒక పెద్ద క్లా ఉన్న ఒక తోడేలులాంటి వింత జంతువు చెయ్యి బన్నీ ఫేస్ని కవర్ చేస్తుంటే, ఆ చేతి వెనక నుంచి బన్నీ కళ్లల్లో కనిపిస్తున్న ఆ రౌద్రం, ఆ ఇంటెన్సిటీ, అబ్బా! చూస్తుంటేనే గూస్ బంప్స్ తన్నుకొచ్చేస్తున్నాయంతే. నుదిటిమీద ఆ శివనామాలు, ఆ రఫ్ అండ్ రస్టిక్ లుక్ చూస్తుంటే అట్లీ ఈసారి ఏదో మామూలు కమర్షియల్ రొటీన్ బొమ్మ తీయట్లేదు. ఒక సూపర్ హీరో కాన్సెప్ట్తోనో లేదా ఒక మ్యాసివ్ బీస్ట్ ఫార్మాట్లోనో ఎవరు ఊహించని పెద్ద ప్రయోగమే చేస్తున్నాడని పక్కాగా అర్థమైపోతోంది. ఒక్కసారి ఊహించుకోండి, ఆ విజువల్స్ అట్లీ టేకింగ్లో థియేటర్లో పడితే పూనకాలే. ఇది అల్లు అర్జున్ కెరియర్లో 22వ సినిమా, అట్లీ కెరియర్లో 6వ సినిమా. ఈ రేంజ్ వైల్డ్ కాన్సెప్ట్ని సన్ పిక్చర్స్ సంస్థ వాళ్లు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. పోస్టర్కి ఈ రేంజ్లో ఉందంటే సినిమా ఇంకే లెవెల్లో ఉంటుందో మీరే ఊహించుకోండి. దానికి తోడు హీరోయిన్గా బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే చేస్తుంది. ఇక మ్యూజిక్ విషయానికొస్తే కోలీవుడ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్. అసలీ కాంబినేషన్స్ ఏంటి బాస్, వింటుంటేనే పాన్ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ అవడం కన్ఫర్మ్ అనిపిస్తోంది కదా. సో ఫ్రెండ్స్, బన్నీ బర్త్డేకి అట్లీ ఇచ్చిన ఈ రాకా ఫస్ట్ లుక్ గిఫ్ట్ నాకైతే పిచ్చిగా నచ్చేసింది. మరి ఈ పోస్టర్ మీకెలా అనిపించింది? ఆ పోస్టర్లోని వైల్డ్నెస్ మిమ్మల్ని ఎంతలా అట్రాక్ట్ చేసిందో, ఆ జంతువు చెయ్యి వెనుకున్న కాన్సెప్ట్ ఏమై ఉంటుందని మీరు గెస్ చేస్తున్నారో కింద కామెంట్స్లో గట్టిగా కుమ్మేయండి. మరిన్ని పక్కా జెన్యూన్ అండ్ ఇంట్రెస్టింగ్ సినిమా ముచ్చట్ల కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.